హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బేబీ పాడ్కాస్ట్. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఈ యొక్క బేబీ పాడ్కాస్ట్ అనమాట. సో సెలబ్రిటీస్ బాడీస్ కానివ్వండి, లేకపోతే మన బాడీస్ కానీ తీసుకొని ఎంచగా బేబీ ఫేస్ని ఫిక్స్ చేసి సో వాళ్ళతో కామెడీగా మనం మాట్లాడించి సో సోషల్ మీడియాలో లైక్ ఇప్పుడు మనకి ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే మనకి ఈ యొక్క యూట్యూబ్ కానివ్వండి, ఇందులో మనము ఆ యొక్క వీడియోస్ పోస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. సో దీనికి ఎట్లాంటి చదువుతో పని లేదు, జస్ట్ మనకి ఒక క్రియేటివిటీ ఉంటే కనుక ఎంచగ్గా అట్లాంటి వీడియోస్ మనం క్రియేట్ చేసి కామెడీగా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అనమాట. బేసిక్స్ ఎలా ఉంటాయి, ఎట్లా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను అనమాట. ఓకేనా, స్కిప్ చేయకుండా ఎవరో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించాలి అనే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వే అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరూ చేరుకుంటే చాలామందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన ఒక టూల్ అనేది ఏంటంటే చాట్ జీపీటీ అనమాట. ఓపెన్ ఏఐ మీ అందరూ తెలిసే ఉంటుంది ఈ యొక్క చాట్ జీపీటీ గురించి. సో ఇందులో మనము రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆ తర్వాత వెబ్సైట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, హెడ్రా. సో మనకి ఎట్లాంటి వెబ్సైట్స్ అనేవి, ఓకేనా, ఎట్లాంటి ఏఐ వెబ్సైట్స్ అనేవి కుప్పలుగా ఉన్నాయి అనమాట మనకి గూగుల్లో. సో మీరు సెర్చ్ చేస్తే కనుక మీకు అనేక రకాల వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో వాటిలో నేను కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను. సో ముందుగా మనకి మెయిన్గా ఏంటంటే చాట్ జీపీటీ అవసరం. సో ఒక ఇమేజ్ని మనం జనరేట్ చేయాలంటే ఇమేజ్ జనరేటర్స్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి అనమాట. చాలా రకాల వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో క్విక్గా ఇచ్చే ఉంటాయి, లేట్గా మనకి అవుట్పుట్ ఇచ్చేవి కూడా ఉంటాయి అనమాట. ఓకే, అయితే మనకి వీటిలో కాస్త ఫ్రీగా జనరేట్ చేసుకుంటాకి మనకి చాట్ జీపీటీ అండ్ ఈ యొక్క హెడర్ అనమాట. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, వీటిలో మనకి లిమిటెడ్గా మాత్రమే వీళ్ళు ఇమేజ్ లేదా వీడియోస్ జనరేట్ చేస్తారు. ఓకే, ఇంకా మనకి కావాలంటే కనుక మనము అప్గ్రేడ్ అవ్వాలన్నమాట, ప్లాన్స్ అనేవి తీసుకోవాలి. మనకి ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి రోజుకి 1, 2 లేదా 2, 3 వీడియోస్ మనం పోస్ట్ చేసుకుంటాకైతే అట్లాంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఓకే, సో లిమిట్గా మనకైతే అవకాశం అయితే ఇస్తారు. ఇంకా మనకి అనేక రకాల వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు డబ్బు సంపాదించాలి, మీలో టాలెంట్ ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ అప్గ్రేడ్ అయ్యి వీళ్ళకి అమౌంట్ పే చేసి ఈ వెబ్సైట్లో సో మనం అన్లిమిటెడ్గా కూడా జనరేట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదే వెబ్సైట్ ఉందండి, సో అప్గ్రేడ్ అవ్వాలి. వీళ్ళు మనకి ఏంటంటే 300 పాయింట్స్ అనేవి ఇస్తారన్నమాట. జస్ట్ ఇక్కడ నేను క్లిక్ చేస్తాను చూడండి. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా వస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే అప్గ్రేడ్ ప్లాన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏంటంటే సో మీరు చెక్ చేసుకోవచ్చు, ప్లాన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకేనా, సో మనకి ఫ్రీ ప్లాన్ అనమాట. ఇక్కడ 300 క్రెడిట్స్ ఇస్తారు. సో బేసిక్ వచ్చేసరికి $10 పే చేస్తే కనుక 1000 క్రెడిట్స్ ఇస్తారు. అలాగే $30 పే చేస్తే కనుక 4000 క్రెడిట్స్ ఇస్తారనమాట. సో వీటితో మనం ఇమేజ్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. వన్స్ మనకి అమౌంట్ జనరేట్ అవుతుంది సోషల్ మీడియా ద్వారా అనుకున్నప్పుడు మాత్రమే మీరైతే ప్లాన్స్ తీసుకోండి. అప్పటి వరకు జస్ట్ మీరు రోజుకి 1, 2 వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకుంటూ అక్కడక్కడ సో పెట్టి ఎప్పుడైనా మీకు మానిటైజేషన్ అయింది అనుకున్నప్పుడు ఎట్లాంటి ప్లాన్స్ తీసుకున్నా నో ఇష్యూ. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించండి. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే చాట్ జీపీటీలో అంతే. సో లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట వీడియోస్ జనరేట్ చేయడానికి. సో ఇక్కడ కూడా మనం ప్లాన్ తీసుకోవాలంటే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ అంటే లాగిన్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అప్గ్రేడ్ ప్లాన్ ఉంటుందన్నమాట. దీన్ని క్లిక్ చేసినా కానివ్వండి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నాన్ స్టాప్గా మనం వీడియోస్ అనేవి ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకుంటే $20 ఫర్ మంత్ పే చేస్తే సరిపోతుంది. సో ఇట్లా మనకి ప్లాన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా, అయితే ఇప్పుడు టోటల్గా మనం రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఈ ప్రాసెస్ చేయాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. ఓకేనా, రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఎట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పేసి అట్లా చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నారో సో ఏ ఇమేజ్ అంటే సెలబ్రిటీ కానివ్వండి, లేకపోతే మీ ఇమేజే తీసుకొని దాన్ని బేబీ ఫేస్ లాగా ఒక పాడ్కాస్ట్ అంటే ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా, సో అట్లా క్రియేట్ చేయాలంటే కనుక మీరు ఇక్కడ మనకి ప్లస్ బటన్ కనిపిస్తుంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో అండ్ ఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మీ పీసీలో కానీ మీ మొబైల్ నుంచి కానివ్వండి. ఇదే మీరు మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు, మీకు కాస్త విజిబుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇదంతా చూపిస్తాను పీసీలో. ఓకేనా, ఇదే మీరు ఈ ప్రాసెస్ మీరు మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. యాడ్ ఫోటో అండ్ ఫైల్స్. ఓకేనా, లేదా యాప్ నుంచి అంటే మీరు గూగుల్ డ్రైవ్ నుంచి కానివ్వండి, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ నుంచి కానివ్వండి, ఇట్లా
వేరే అదర్ యాప్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫోటో అండ్ ఫైల్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీ లొకేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మీ పీసీలో ఎక్కడైతే ఇమేజ్ని సేవ్ చేసుకున్నారో సో దానికి సంబంధించింది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో జస్ట్ మీరు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ తీసేసుకుంటుంది అనమాట. జస్ట్ నేను వేరే ఫైల్ ఏదో ఒక ఫైల్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఓకే, అయితే ఆ తర్వాత ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్, అంటే మీకు ఆ ఇమేజ్ ఏ విధంగా ఉండాలి, ఓకే, అంటే మీకు దాన్ని ఏ విధంగా దాన్ని మీరు అవుట్పుట్ తీయాలనుకుంటున్నారు, సో ఆ ఇమేజ్లో మీకు ఏమేమి కావాలి అనేది అడుగుతుంది అనమాట. సో నేను మీకు దీనికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్లో ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు దాన్ని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దానికి సంబంధించిన ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఇక్కడ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసుకొని జస్ట్ మీరు ఈ బటన్ క్లిక్ చేసి అనుకోండి, యారో బటన్, సో అది ప్రాసెస్ తీసుకుంటుంది అనమాట. జస్ట్ మీకు చూపిస్తాను, ఇక్కడ ఇమేజ్ని తీసేసి వేరే ఇమేజ్ని పెడతాను. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నేను ధోని ఇమేజ్నే ఇక్కడ తీసుకున్నానండి. ఇప్పుడు నేను నా సంబంధించిన ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఈ బటన్ క్లిక్ చేశాను, లోడింగ్ తీసుకుంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను ఇప్పటికే చాలా ఇమేజెస్ అనేవి జనరేట్ చేశాను. మేబీ ఇది రావచ్చు రాకపోవచ్చు, చూద్దాము. ఓకేనా, ఇక్కడైతే ప్రాసెసింగ్ అని చెప్పేసి చూపిస్తుంది సార్, ప్రాసెసింగ్ ఇమేజ్ అని. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది అనమాట, 3 to 4 minutes టైం తీసుకుంటుంది ChatGPTలో. సో వేరే అదర్ వెబ్సైట్ అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట. ఓకే, ఇట్లా ప్రాసెసింగ్ ఇమేజ్ అని చెప్పేసి ఒక 2 minutes వరకు ఉంటుంది. ఒకవేళ ఇలాగే ఉంది అనుకుంటే కనుక మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఓకేనా, సో రీఫ్రెష్ చేస్తే ఇమేజ్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువ టైం మీకు ప్రాసెస్ అని చెప్పేసి ఉంటే చెప్తున్నాను. ఓకే, సో ఇలా ప్రాసెసింగ్ తీసుకొని మనకి ఇమేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అయితే అది ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అని చెప్పేసి నేను చూపిస్తాను, ఎందుకంటే ఇది టైం తీసుకుంటుంది కాబట్టి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఇచ్చాను ఈ ఇమేజ్ని, బట్ ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం చూపిస్తాను అనమాట. మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టే ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి అవుట్పుట్ కనిపిస్తుంది అనమాట. ఓకే, నాకు ఏమేమి కావాలి ఈ ఇమేజ్లో అనేది అంతా కూడా నేను ఈ ప్రాంప్ట్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇంకా మీరు మంచి అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు ఆ ప్రాంప్ట్లో. ప్రాంప్ట్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఏం కావాలి అనేది అక్కడ టైప్ చేస్తే సరిపోతుంది అనమాట. డిఫాల్ట్ ప్రాంప్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒక లింక్లో, మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని తీసుకున్నాను, ఆ తర్వాత ఆయన అట్లా వచ్చారు అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం మూవ్ చేయాలి. సో దీనికి ఒక ఆడియో కూడా ముందే మనం రికార్డ్ చేసుకొని ముందుగా ఉంచుకోవాలి. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలి. సో ఇప్పుడు నేను ధోని గారు తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి చూడండి డౌన్లోడ్ బటన్ ఇచ్చారు కదా, సో దీని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను అనమాట. డౌన్లోడ్ చేశాను, ఇక్కడ అయిపోయింది డౌన్లోడ్. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ మనకి హెడ్రా అనే వెబ్సైట్లోకి అయితే రావాలి. ఇప్పుడు మనం వీడియో చేద్దాం అనుకుంటున్నాం కదా, సో ఈ వీడియో అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, సో క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ ఫ్రేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ ఆ ఫోటోని మీరు ఇవ్వాలనుకున్న ఆ ఫ్రేమ్ అనేది ఎలా అంటే మనకి క్రియేట్ ఇమేజ్ ఉంది అంటే ఈ వెబ్సైట్ నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకేనా, మీ పీసీకి కానీ లేకపోతే మీ ల్యాప్టాప్ కానీ వెబ్ క్యామ్ ఉంటే ఓకే, లేదు మీ మొబైల్ నుంచి చేస్తే ఇంకా సింపుల్గా ఉంటుంది అనమాట. సో అట్లా కూడా తీసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు అప్లోడ్ ఇమేజ్, ఎందుకంటే సేవ్ చేసుకునే ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ ఐ కన్సెంట్ అని చెప్పేసి క్లిక్ చేసి మనం ఎక్కడైతే దాన్ని సేవ్ చేసామో దాన్ని మనం తీసుకోవాలన్నమాట. ఓకే, నేనైతే దాన్ని ఇక్కడ తీసుకున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇమేజ్ వచ్చింది మీరు చూసారా. సో ఈ విధంగా మనము ఆ ఇమేజ్ని తీసుకొని ఓకే, ఆ తర్వాత ఆడియో స్క్రిప్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక జనరేట్ స్పీచ్ అంటే మనం ఎక్కడ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. టైప్ చేసి జస్ట్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో సో దాని ద్వారా మనం జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ టైప్ చేసి లేదా రికార్డ్ ఇక్కడి నుంచే రికార్డ్ చేయొచ్చు లేదా అప్లోడ్ ఆడియో. ఓకేనా, నేను అప్లోడ్ ఆడియో అని చెప్పేసి క్లిక్ చేశాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక చిన్న ఆడియోని అయితే జనరేట్ చేసుకుని ఉంచాను. సో దాన్ని మీకు ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తాను. జస్ట్ ఫన్నీగా ఒక చిన్న ఆడియో అనేది క్లిప్ అనేది నేను జనరేట్ చేశాను, దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఓపెన్ చేశాను. ఓకేనా, సో ఓపెన్ చేయగానే ఆ ఆడియో అంతా కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు యాడ్ టు వీడియో అని చెప్పేసి కనిపిస్తుంది సార్ ఇక్కడ, సో బటన్. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకైతే ప్రాసెస్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ అలాగే ఆడియో రెండు కూడా ప్లేస్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం సింపుల్గా ఏంటంటే ఇక్కడ యారో బటన్ కనిపిస్తుంది చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, సో లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ప్రిపేరింగ్ టు జనరేట్ యువర్ వీడియో అని చెప్పేసి వస్తుంది. జస్ట్ ఏదైనా యాడ్ వస్తే కనుక దాన్ని కంటిన్యూ అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. ఓకే, ఈ ప్రాసెస్లో మీరు మీ బ్రౌజర్ని అయితే రిఫ్రెష్ చేయొద్దండి, అట్లానే వెయిట్ చేయండి. ఓకేనా, మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత వీడియో అయితే మనకు డిస్ప్లే అవుతుంది, అది మీకు చూపిస్తాను. ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి వీడియోని కాస్త స్కిప్ చేస్తాను. సో ఫైనల్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకైతే ఓపెన్ అవుతుంది మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ వీడియో అనేది. ఓకేనా,
ఎందుకంటే అక్కడ ఇమేజ్ అలాగే ఆడియో రెండు కూడా సింక్ చేసుకొని అక్కడున్న ఇమేజ్ యానిమేట్ చేసి మనకి అది అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి కాస్త టైం అయితే తీసుకుంటుందన్నమాట. ఫైనల్గా మనకైతే ఓపెన్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, 100% మనకి వీడియో అనేది జనరేట్ అయిపోయిందనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఈ యొక్క ఇమేజ్ని 9:16 రేషియోలో నేను జనరేట్ చేశాను అనమాట. ఓకేనా, ఇమేజ్ని. బట్ మీరు కూడా ఏంటంటే 9:16 అంటే ఎవరైనా మనకి ఈ యొక్క షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్లోను అలాగే రీల్స్లోని అప్లోడ్ చేస్తుంటారు కదా. సో అట్లా రీల్స్ అండ్ షార్ట్స్లో అప్లోడ్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడాను 9:16 రేషియోలో మాత్రమే మీరు ఇమేజ్ అండ్ వీడియోని జనరేట్ చేయండి. లేదు లాంగ్ వీడియో పెట్టాలి మనకి యూట్యూబ్లో అనుకున్నప్పుడు 16:9 రేషియోలో మీరు జనరేట్ చేయండి ఆ యొక్క ఇమేజ్ని కానివ్వండి లేకపోతే వీడియోని కానీ. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా, మీరే వినొచ్చు. హలో అందరూ బాగున్నారా? ఏంటండి అలా చూస్తారు? నేనండి బాబు మీ ధోనిని. ఏంటి గెటప్ సెటప్ మారిందనా? నా గురించి మీకు తెలుసు కదేంటి, బ్యాట్తో బంతిని కొట్టారంటే అది ఎక్కడ పడద్దో నాకు నా బ్యాట్కే తెలియదు, అట్లా ఉంటుంది మనతోటి. చూశారు కదా ఎంత ఫన్నీగా ఉందో. ఎట్లా మీరు కూడా జనరేట్ చేసి సో యూట్యూబ్లోను అలాగే ఫేస్బుక్లో వీటిని పోస్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అనమాట మానిటైజేషన్ అయిన తర్వాత. ఓకేనా, సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తాను అనమాట. ఓకే, సో దీన్ని సింపుల్గా మీ ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది చూసారా? ఓకేనా, యారో బటన్. సో దీన్ని క్లిక్ చేస్తే కనుక లోడింగ్ తీసుకుంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేస్తే కనుక సో మన పీసీలో ఇది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు మీ యొక్క ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకొని ఇట్లా ఫన్నీగా బేబీ పాడ్కాస్ట్ కానివ్వండి లేకపోతే అదర్ ఏ వీడియో అయినా కానీ ఇట్లా జనరేట్ చేసి మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఓకేనండి, ఇది అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నా. ఇంకా మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా పర్టికులర్ ఎట్లాంటి వీడియోస్ చేయాలి మీరు అనుకుంటే కనుక నా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీకు గైడెన్స్ ఇస్తాను యూట్యూబ్లో ఎట్లా ఏంటి అనేది, సో ఏ సాఫ్ట్వేర్ కావాలి మీకు ఎట్లా చేయాలి అనేది. ఓకేనా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మరి తెలుసు వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so